శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. 2వ అధ్యాయంలో 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. తాత్పర్యం: ఈ ఆత్మను శస్త్రాలు సేధించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరపెట్టనూ లేదు. ధ్యాన వివరణ: పంచమహాభూతాలతో తయారైంది మన భౌతిక శరీరం. దహ్యతే ఇది దేహ, దహించబడేది కనుక ఈ శరీరాన్ని దేహము అన్నారు. భౌతిక శరీరం నీటితో తడిచి చిలికి నానిపోతుంది. గాలి భౌతిక శరీరాన్ని ఎండించగలదు. భౌతిక శరీరం శస్త్రాలతో సేధించబడుతుంది, కానీ ఆత్మ అనేది శస్త్రాలతో సేధించబడదు, అగ్ని చేత దహించబడదు, నీటి చేత ఏమాత్రము తడపబడదు. పంచభౌతిక శరీరాన్ని నాశనం చేయగలివి అన్నీ కూడాను ఆత్మను ఏమీ చెయ్యలేవు. అంటే దేహం యొక్క ధర్మం వేరు, ఆత్మ యొక్క ధర్మం వేరు. దేహం యొక్క గుణం వేరు, ఆత్మ యొక్క గుణం వేరు. ఈ భౌతిక శరీరం వేరు, ఆత్మ పదార్థం వేరు. దేహం వేరు, దేహి వేరు. రెండు వేరు వేరు. ఒకటి నశించేది, ఇంకొకటి నిత్యమైనది, నశించనిది. శరీరం పుడుతుంది, చస్తుంది, కానీ ఆత్మ పుట్టదు, చావదు. ఆత్మ అన్నది నిత్యమైనది, మార్పులు చెందనిది, సర్వవ్యాప్తమైనది, సత్యమైనది. ఇదంతా తెలుసుకోవాలంటే ధ్యానం చెయ్యాలి. అనుదిన ధ్యానాభ్యాసం చెయ్యాలి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎప్పుడైనా సరే కళ్ళు రెండూ మూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస ఉంచుకోవాలి. చిత్తవృత్తులను నిరోధించుకోవాలి. అప్పుడే మనకు తెలుస్తుంది మనం శరీరం కాదు, ఆత్మ పదార్థం అని. కృష్ణార్పణం.